నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. సింహాచలం చందనోత్సవం కోసం ఆగమేఘాలపై గోడ నిర్మాణం చేయడం ఓ తప్పు అయితే, పునాది కూడా తవ్వకుండా భూమిపై ఇటుకలు పేర్చుకుంటూ గోడ కట్టేయడం మరో పెద్ద తప్పు. కీలకమైన చందనోత్సవం ఉందని తెలిసిన ఈవో త్రినాథరావు సెలవుపై అమెరికా వెళ్లడం అర్థం కాని ప్రశ్న. ఇక అవగాహన లేని ఆర్జేసీకి ఇన్ఛార్జి ఈవో బాధ్యతలు అప్పగించడం, ఓ సీనియర్ అధికారిని ముఖ్య ఉత్సవాధికారిగా బాధ్యతలు చేపట్టి తర్వాత వైదొలగడం, అంతగా క్రియాశీలకంగా లేని మరో అధికారికి బాధ్యతలు అప్పగించడం, ఇలా తప్పు మీద తప్పులు వెరసి ఈవో మొదలుకుని అంతా ఎవరికి వారుగా ఉండడం, అడుగడుగునా నిర్లక్ష్యమే ఏడుగురి తుది శ్వాస ఆపేసింది. త్రిసభ్య కమిషన్ 72 గంటల్లో ప్రాథమిక నివేదిక సమర్పించనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఏం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ అంశంపై డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నుంచి తాళ్ళూరి విజయ్ కుమార్ గారు, మాజీ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా పనిచేశారు. అలాగే జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. అలాగే సీనియర్ అడ్వకేట్ కూడా మాతి వెంకటేశ్వర గారు. నమస్తే సార్, వెల్కమ్. అలాగే సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ విశ్లేషకులు ఉప్పా లక్ష్మణ్ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే సార్, వెల్కమ్. సార్ లక్ష్మణ్ గారు, చూశారు కదా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి ల్యాబ్సెస్ అన్నీ కూడా యాక్చువల్గా ఎప్పుడైతే గోడ కూలిందో ఆ గోడ ఈ మధ్యనే కొన్ని రోజుల క్రితమే కట్టారు, అది ఇంకా పచ్చిగానే ఉంది అని చెప్పేసి వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇది క్లియర్గా అక్కడ ఉన్నటువంటి లోపాన్ని బహిర్గతం చేసిందనేది అర్థమవుతుంది. అంతేకాదు అక్కడ అడ్మినిస్ట్రేటివ్గా ఉన్నటువంటి ల్యాబ్సెస్ కూడా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈవోనేమో ఇదే సమయంలో చందనోత్సవం ఉందని తెలిసి కూడా అమెరికా పర్యటనకు వెళ్ళాడని, అలాగే ఇన్ఛార్జ్ ఈవోగా ఎవరినో పెట్టారని, అలాగే అక్కడ ముఖ్యంగా వీటన్నిటిని పర్యవేక్షించే అధికారిగా ఉండి మళ్ళా ఆవిడ వైదొలగడం, మరొకరిని పెట్టడం, వీటన్నిటిని మించి ఆ ఇంజనీర్ పూర్తిగా కూడా నిర్లక్ష్యం వహించి ఈ రకమైనటువంటి లోపభూయిష్టమైన గోడ కట్టారని, పునాదులు కూడా తవ్వకుండా, అది కూడా కాంక్రీట్ వాల్ కాదని చెప్పేసి ఈ రకమైనటువంటి ల్యాబ్సెస్ అన్నీ కూడా బయటపడుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ త్రిసభ్య కమిషన్ ఒకటి పెట్టి ఒక కమిటీ వేసి ఏదో 72 గంటల్లో ఒక నివేదిక అంటున్నారు. అంటే ప్రతిసారి జరిగినట్లే ఈసారి కూడా అధికారుల మీద వారి మీద చర్యలు తీసుకోవడం ద్వారా దీన్ని ఇలా కప్పెట్టేస్తారా, ఇలా సద్దుమణిగేదటి చేస్తారా, అంతే తప్ప దీనికి ప్రభుత్వ పెద్దలు బాధ్యత వహించాల్సిన అవసరం కనపడటం లేదా? ఇక్కడ పూర్తిగా మానవ తప్పిదం అని క్లియర్గా అర్థమవుతుంది కదా సార్? 100% మానవుల తప్పిదమే, అంటే మానవ తప్పిదమే, నో డౌట్. ముందు దేవాదాయ శాఖ మంత్రి రాజీనామా చేయాలి ఫస్ట్, తర్వాత మాట్లాడలేమన్నా కూడా. అది కాదండి, ఏం అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది అంటే రాష్ట్రంలో చందనోత్సవాలు అన్నది అక్కడ అత్యంత వైభవంగా జరిగేది. భక్తులు దాన్ని వేల మంది అక్కడ చూస్తారు, ఆ యొక్క కార్యక్రమం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అతను ఎవరు? ఈవో యూఎస్కి వెళ్ళిపోతాడా? యూఎస్కి ఎలా వెళ్ళిపోయాడు? పర్మిషన్ ఎవరిచ్చింది? గవర్నమెంట్ కదా ఇస్తుంది పర్మిషన్. గవర్నమెంట్ ఇవ్వకుండా ఇతర దేశాలకు ఏ అధికారి కూడా వెళ్ళలేడు. అంటే కళ్ళు మూసుకొని అతని పర్మిషన్ ఇచ్చారా వెళ్ళిపోమని? ఒక సపోజ్ టీటీడీలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయండి, ఈవోకు జైవోలకు ఎక్కడ విదేశాలకు పోతామంటే పర్మిషన్ ఇచ్చేస్తారా? ఎలా ఇచ్చారు? ఎవరు జవాబుదారు దానికి? అలాగే ఆ నిర్మాణాలు అంత నాసిరకంగా నిర్మాణాలు చేస్తూ ఉంటే అక్కడ అధికారులు ఏం చేశారు? దేవాలయం సంబంధించి తర్వాత ఎవరు ఇన్ఛార్జ్ పెట్టారు వాళ్ళు ఏం చేశారు? అక్కడ మళ్ళీ 5 మంది మంత్రులు పోయి విజిట్ చేశారంట. మళ్ళీ దానికి ఒక టీము ఇంత చేశారు. అరే ఈవోనే లేడు అనే సంగతి మంత్రులకు తెలీదా? లేకపోతే అక్కడ గోడ కట్టారంటే అప్పుడప్పుడు గోడ కడితే ఆ గోడ పక్కన ఎలా దర్శనానికి వెళ్ళడానికి లైన్ క్యూ అలౌ చేస్తారు? అక్కడ పచ్చి గోడ పక్కన అలౌ చేస్తారు ఎవరన్నా? అంటే అక్కడ పరిశీలన చేసే వాళ్ళు కూడా లేరు, పట్టించుకున్న వాళ్ళు కూడా లేరు, దానిపైన పర్యవేక్షణ చేసే వాళ్ళు లేరు. మంత్రులు వెళ్తే చాలు, వాళ్ళకు దండలు వేసి వాళ్ళకు హారతులు బట్టి పంపించేస్తే వాళ్ళు మహా ఆనందంగా ఏదో ఏర్పాట్లని బ్రహ్మాండంగా ఉన్నాయని వెళ్ళిపోయారు. ఇదేనా పరిపాలన అనేది? అంటే ప్రభుత్వ పరిపాలన ఇంత అధ్వానంగా ఉంటుందా?
భక్తులు చనిపోతే ఏంటండి, మననే తిరుపతిలో జరిగిన సంఘటనకే బాధపడుతున్నాం అందరం మనం. మళ్ళీ ఇంకోటి, భక్తులు ఏదో దారిలో యాక్సిడెంట్ జరిగిపోయింది అంటే, రోడ్ యాక్సిడెంట్ జరిగింది అంటే అది వేరే అంశము అనుకోని సంఘటనలు అవి. ఇవి ఈ విషయంలో మాత్రము ఇంకా మీనమేషాలు లెక్క వేస్తూ కమిటీ వేశాము, ఆ కమిటీ వాళ్ళు ఏదో నివేదిక ఇవ్వాలి, నివేదిక ఇచ్చినాక చూడాలి, ఈలోగా రాజకీయ ఒత్తిళ్లు వాళ్ళతో మళ్ళీ సర్దుబాటు చేసుకోవడాలు, ఆయన యుఎస్ నుంచి వచ్చాను ఆయనతో సర్దుబాటు చేసుకోవాలి, ఇవన్నీ నడిస్తే గనక మళ్ళీ చెప్తున్నాను, ఇప్పటికే ఈ ప్రభుత్వం మీద ఈ 10 నెలల కాలంలో వ్యతిరేకత పెరిగింది, ఇంకా పెరుగుతుంది. ప్రభుత్వ పరిపాలన మీద పట్టు లేదు అన్నది ఇవాళ ప్రజలకు ప్రతి అంశం మీద అర్థమైపోతున్నది. అవినీతికి అడ్డుకట్ట లేనే లేదు. ఏం ప్రయోజనం? జగన్మోహన్ రెడ్డి గారి పాలన అన్ని జరిగిపోయాయి, అన్ని తిట్టాము, అన్ని తప్పులే, అవినీతి అక్రమాలు ఏది ఫలాంటి వదిలిపెట్టలేదు అనుకున్నాను మనం అనుకున్నప్పుడు. ఇప్పుడు జరుగుతున్నది ఏంటండి? అసలు నిజంగా భయం ఉంటే ప్రభుత్వం మీద, పాలకుల మీద ఆయన యుఎస్ పోతాడండి? ఈవో పోతాడా? అలాగే అలాంటి నిర్మాణాలు జరుగుతాయా? గోడ నిర్మాణాలు భయం ఉంటే? అంటే ఈ ప్రభుత్వం వలన భయము లేదు, భక్తి కూడా లేదు. భక్తి ఉండింటే వెనక భయం ఉంటుంది. అదే నేను ఈ ప్రభుత్వానికి చెడపేరు తేకూడదు అని చెప్పి అక్కడ పరిపాలన చేస్తాను. ఈఓలు కానీ, జేఈఓలు కానీ, ఎవరైనా కూడా అధికారులు, ఆ కాంట్రాక్టర్ కానీ, వాళ్ళకి భయము లేదు, భక్తి లేదు, రెండూ లేవు. రెండూ లేకుండా పరిపాలన ఎట్లా కొనసాగిస్తారండి? నాకు అర్థం కాదు. రోజు ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ ఏమంటే జరిగిపోతూ ఉంటే అసలు కంట్రోల్లే తప్పిపోయిన పరిస్థితుల్లో ఉంటే, దేవాదాయ శాఖ మంత్రి ముందు అసలు ఎంత మెత్తగా మాట్లాడుతున్నాడు ఆయన జరిగిన సంఘటన మీద, ఎంత మెత్తగా మాట్లాడుతున్నాడు ఆయన. అసలు ఆయనకు అధికారాలు ఉన్నాయా? ఆయన అధికారాలు ఇంకా ఎవరైనా చెలాయిస్తున్నారో నాకు అర్థం కాలేదు. దేవాదాయ శాఖ మంత్రి ఎవరు ఏమన్నా అనుకోండి, నేను మాట్లాడుతున్నాను. ఇంకా అక్కడ మన రాజకీయ పార్టీల మిత్రులు ఎవరు అనుకున్నా కూడా చనిపోయారు. దేవుని మిమ్మి అక్కడ వచ్చిన ఈ విషయంలో అబ్సల్యూట్లీ కరెక్ట్. ఆనం రామనారాయణ రెడ్డి గారు నిన్న మాట్లాడిన తీరు ఏమాత్రంగా కూడా అదొక పెద్ద విషయం కాదు అన్నట్లుగా ఉంది తప్ప ఏమాత్రం సీరియస్నెస్ కనపడలేదు. రెండోది, అదే సందర్భంలో ఆయన మిగిలిన వాటితో పాటుగా ఈ వార్త చెప్తున్నాడు తప్ప ఏది ఇంతమంది దర్శించుకోబోతున్నారు, ఈ రకంగా ఏర్పాట్లు చేసామని. ఏర్పాట్లకి అసలు దీనికి సంబంధం ఉందా? ఏర్పాట్ల కార్యక్రమం అయిపోయింది, ఏర్పాట్లదే ఎపిసోడ్ అయిపోయింది. ఆ ఏర్పాట్లలో ఘోరంగా ఫెయిల్ అయ్యారు అనే దాని ఇన్సిడెంట్ గురించి ఆయన చెప్పింది ఎలా ఉందంటే చాలా క్యాజువల్గా చెప్పుకుంటూ వచ్చాడు. అసలు మాకేమీ దీంట్లో సంబంధం లేదు, అంతా కూడా ప్రకృతి చేసింది, ఇది ప్రకృతి వైపరీత్యం అన్నట్లుగా, ఏదో రోజుల తరబడి వర్షాలు పడినట్లుగా, పైనుంచి వర్షం వచ్చేసి గోడని కూల్చేసిందని చెప్పి చెబుతున్నాడు ఆయన. ఒక పక్కన క్లియర్గా గోడ అసలు నాణ్యత లోపం క్లియర్గా కనపడుతుంది. అక్కడ అసలు పునాదులు తవ్వలేదు, అలాగే అవన్నీ కూడా ఇటుకలతో చేశారు, అది కాంక్రీట్ గోడలు కాదు. దానికి సంబంధించినటువంటి పిక్చర్స్ కూడా వైరల్ అవుతున్నాయి. కాబట్టి మీరు అన్న దాంట్లో అసలు తప్పేం లేదండి. ఇక్కడ దేవాదాయ శాఖ మంత్రిగా ఆయన ఈవెన్ గతంలో కూడా ఒక 2 రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చాడు. అసలు ముందు బాధ్యత వహించాల్సింది ఆయన ఎప్పుడు కూడా పిక్చర్లో కనపట్లే. ఇంక కనీసం ఈసారన్నా కనీసం మొదటి రోజైనా మాట్లాడారు. ఆ మాట్లాడిన దాంట్లో ఏం నిబద్ధత లేదు, కమిట్మెంట్ లేదు. మరి అంత సీనియర్ పొలిటీషియన్, అనేక గవర్నమెంట్స్లో మరి మినిస్టర్గా చేశారు. అఫ్కోర్స్ అది కూడా అనేక పార్టీల్లో, ఫస్ట్ అంతకుముందు కాంగ్రెస్ పార్టీ, తర్వాత వైసీపీ తర్వాత ఇప్పుడు కూటమి టీడీపీ. సార్ తాళూరు విజయ్ కుమార్ గారు జాయిన్ అయ్యారు కాంగ్రెస్ నుంచి. సార్ ఏంటి సార్, మరి దేవాదాయ శాఖ మంత్రి గారి యొక్క రియాక్షన్ కాసేపు పక్కన పెడదాం. ఏదో మా కళ్ళనీళ్ళు తుడవటానికి అన్నట్లుగా ఒక కమిటీ చేశారంటున్నారు. ప్రాథమిక నివేదిక 72 గంటలు అంటున్నారు. మిగిలిన పూర్తి స్థాయి నివేదిక 30 రోజులు గడువు అంటున్నారు. ఇక్కడ కూడా ఇప్పటికే అర్థమైపోతుంది అధికారుల మీదే మొత్తం కూడా వారిదే తప్పు కాదంటలేదు, కానీ పర్యవేక్షణ చేయాల్సినటువంటి ప్రభుత్వ పెద్దలు ఏం చేశారు? మరి వారి వైఫల్యం ఇక్కడ వారి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం లేదా, కనపడటం లేదా?
అందరికీ నమస్కారం సార్. ఇప్పుడు సింహాచలం అప్పన్న దేవస్థానం అంటే మీకు ఆ 3 జిల్లాలు, ఈ 2 జిల్లాలు, అలాగే ఒరిస్సా, ఇవన్నీ కూడా బాగా ఎఫెక్టెడ్ అండి. ఎందుకంటే గజపతి రాజు గారి వంశంలో అది కట్టబడింది కాబట్టి అనువంశిక ధర్మకర్తగా అశోక్ గజపతి రాజు గారు ఉన్నారు. ఆ ఫ్యామిలీ ఉంటుంది ఎప్పుడు కూడా. మరి వారి యొక్క పర్యవేక్షణ ఉందా లేదనేది మనం కూడా గమనించుకోవాలి. తర్వాత ఇది కట్టిందేమో టూరిజం శాఖ ఇంజనీర్లు అంటున్నారు. ఇందాక నేను చూశాను మన స్పెషల్ విచారణ అధికారి ముందు కాంట్రాక్టర్ ఒకటి చెప్తుండంటే ఇంజనీర్ ఒకటి చెప్తున్నాడు. జస్ట్ 10 రోజుల క్రితమే కట్టారు. తర్వాత హెలో బ్రిక్స్తో కట్టారు. అంటే హెలో బ్రిక్స్ అంటే మీకు పక్కనున్న మీకు సైడ్ ఉన్న డ్రైనేజ్ కాలువలు కూడా ఉపయోగించడం మానేశారు. ఇట్లా మీకు పెట్టగోడలు కూడా మానేశారు. తర్వాత సరిహద్దులకి ఉపయోగించేవారు, అది మానేశారు. అన్ని పక్కన పెట్టేశారు. ఎందుకంటే వాటిలో క్వాలిటీ ఉండలేదని. తర్వాత అది అరిగిపోతుంది, ఉండుకొద్ది చెమ్మ లాగేసి అరిగిపోతుంది. మరి అంత 10 అడుగుల గోడ, అంత వెడల్పు గోడ, పైనేమో కొండపైనేమో మళ్ళీ క్యూ లైన్ ఉంది, కిందేమో క్యూ లైన్ ఉంటుంది. అవగాహన లేకుండా కట్టడం అనేది అది ప్రభుత్వ లోపమే ఖచ్చితంగా కనబడుతుంది. అలాగే దేవాదాయ శాఖ మంత్రి గారు ఒక ప్రాంతానికి నెల్లూరుకే దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారేమో అనుకుంటున్నాను. ఆయన ఎక్కడ కూడా ఎప్పుడు కూడా తిరుపతి దేవస్థానం జరిపింది తప్పితే అప్పుడు వచ్చారు తప్పితే మిగిలిన ఎప్పుడే కనబడతలేదు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చాలా స్ట్రాంగ్ మ్యాన్. తర్వాత ఒక ఆర్థిక శాఖ మంత్రి చేశాడు, 7 బడ్జెట్లు పెట్టారు ఆయన. అంతటి పవర్ఫుల్ మనిషి. మరి అంటే ప్రాంతీయ పార్టీలు ఉండుకొస్తే కొన్ని బౌండరీస్ ఉంటాయనుకోండి. ఇప్పుడు ముందుగా టీడీపీ సింగిల్ పార్టీగా ఉన్నప్పుడు ఉన్నంత పవర్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉండలేదు అనుకుంటున్నాం. మీకు పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ పవర్ ఉంటున్నది. ఆయన అన్ని మాట్లాడగలుగుతున్నాడు. మరి ఈ విషయంలో ఆయన అభిమానించే ప్రాంతం అదంతా మీకు గతంలో చిరంజీవి గారికి అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారికి అయితేనేమి చాలా ఓటు బ్యాంక్ ఉన్న ప్రాంతం. తర్వాత వాళ్ళు పిచ్చిగా అభిమానిస్తారు. దాని విషయంలో కూడా ఆయన వెళ్ళి పర్యటించకపోవడం, సరైన స్టేట్మెంట్ ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరం. తర్వాత మీకు ఈ పోనీ పెద్ద గోడ కట్టారు, హైట్ 10 అడుగుల గోడ కట్టారు అనుకుందామండి. దానికి హోల్స్ పెడతారు. మీకు మనం ఒక రోడ్డు మీద పెద్ద ఫ్లెక్సీ కడితేనే హోల్స్ పెడతారు, గాలి వచ్చి పాడవకుండా పడిపోకుండా రక్షణగా ఉంటుందని. మరి మినిమం నాలెడ్జ్ లేకుండా దానికి హోల్స్ ఏం కనబడతలేదు పరిశీలిస్తుంటే. నిన్న ఒక టీవీలో చూసాను, ఇలా పట్టుకుంటే బాగా అది పిండి అయిపోతుంది. మరి ఇంత నిర్లక్ష్యం ఎందుకు వహించారు? ఉత్తరాంధ్ర వాళ్ళే వాళ్ళ నిశానీలు వాళ్ళు ఏదో భక్తిగా ఉంటారు. వాళ్ళకి చాలా భక్తి అండి. అన్ని పండుగలు చేస్తారు. ఎందుకంటే నేను పాయకరపేట పోటీ చేశాను కాబట్టి నాకు ఆ ప్రాంతం మీద అవగాహన ఉంది. అనిత గారు కూడా వెళ్ళి పర్యవేక్షించారు. కానీ మరి ఏం పర్యవేక్షించారు, ఏం చెప్పారు అనేది, ఏం జరిగింది అనేది ఆ దేవుడికే తెలియాలి. చివరికి వచ్చేసరికి 7 ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా దారుణం. అర్ధరాత్రి 1:30 తర్వాత మనిషిలో ఉండే ఎంత ఓపిక ఉంటుంది, ఎంత సహనం ఉంటుంది. ఆ సహనంగా ఉండి వాళ్ళు అంతసేపు ఊపి పడినా దేవుడిని చూడలేకపోయారు, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. ఇది చాలా దారుణం. గతంలో చాలా నిర్లక్ష్యాలు చూస్తున్నాం. మరి ఎందుకు ఇలాగా గట్టిగా డిసిషన్లు తీసుకెళ్ళిపోతున్నారు, గట్టిగా చర్యలు కనీసం అధికారుల మీద కూడా చర్యలు తీసుకుంటే మంత్రులు కొద్దిగా కంట్రోల్ అవుతారు. అధికారుల మీద చర్యలు ఉండవు. అధికారుల మీద చర్యలు ఉంటే మంత్రులు వాళ్ళు ఇష్టాసారంగా నడుస్తున్నారు. కనుక ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఖండించేది ఏంటంటే ఇటువంటి నిర్లక్ష్యాన్ని వేడండి, ప్రజల ప్రాణాలు కాపాడండి, మనోభావాలతో దెబ్బతినకండి. వేరే గవర్నమెంట్ ఉంటే దాన్ని ఎంత రాద్ధాంతం చేతులు బీజేపీ వాళ్ళు. ఇప్పుడు ఈ మధ్యన సనాతన ధర్మం అని మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఎందుకు గట్టిగా మాట్లాడలేకపోతున్నారు? సనాతన ధర్మం అంటే ఇదేనా? అంటే మీకు రెండో పొజిషన్ అండి. రాష్ట్రంలో దేవస్థానాల్లో 2 పొజిషన్లు ఉంటుంది. ఈ సింహాచలం దేవస్థానం చాలా పూర్వీకమైన దేవస్థానం, చాలా పవర్ఫుల్ దేవస్థానం. ఆ ప్రాంతం అంతా కూడా దేవస్థాన భూములు ఎంతో వ్యాప్తి చెంది ఉంటాయి. ఆ భూములన్నింటిలో కూడా ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా నిత్యం ఒక 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 కొలువుగానే కొలుస్తారు. అటువంటి ప్రాంతంలో ఉన్నది ఎంతమంది వస్తారో ఎస్టిమేషన్ ఉంది. గత 10 సంవత్సరాలుగా వర్షం పడతానే ఉంటుందంట చందనోత్సవం రోజున. మరి దాని మీద ఎందుకు నిర్లక్ష్యం వహించారు? లేదా ఆ రోడ్డు అన్న మూసేసుకుని ఉంటే సరిపోను. అక్కడ వైదిక పండితులు కట్టొద్దన్నప్పుడు దాన్ని ఎందుకు నిర్లక్ష్యం వెళ్ళారు? ఆ దేవస్థానం వాటి యొక్క ప్రభావం, వాటి యొక్క సిద్ధాంతం, వాటి యొక్క విధానాలన్నీ కూడా వైదిక పండితులు తప్పితే మనకేం తెలుస్తుంది? అధికారులు కూడా నిర్లక్ష్యం దీంట్లో కనబడుతుంది. ప్రభుత్వం యొక్క పర్యవేక్షణ లోపం కనబడుతుంది. ఇక ముందు ఇటువంటివి జరగకుండా వాళ్ళకి చనిపోయిన వాళ్ళకి ఎవరైతే ఉన్నారో కుటుంబాలకి భరోసా కల్పించి, ఒక కుటుంబంలో
నలుగురు చనిపోవడం అనేది ఎంత విషాదం అండి, ఎంత బాధ. అసలు హాస్పిటలైజ్డ్ అయితే బాధపడతాం, ఒకే కుటుంబంలో నలుగురు చనిపోయారంటే చాలా విషాదకరం. తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది కూడా ఇది పడిపోద్దా మేము వెళ్ళలేమని చెప్పి ఆగినా సరే బలవంతంగా పంపించారంట మెట్ల మించి. అది ఇంకా దారుణం. నేను ఉదయం ఇంటర్వ్యూ చూశాను, తర్వాత మాట్లాడాను కూడా వెళ్ళిన వాళ్ళతోటి. మా ప్రాంతంలో ఈ ఈస్ట్ గోదావరి గన్నవరం కూడా ఇద్దరు చనిపోయారు. అంత దూరం వెళ్ళి చనిపోవడానికి వెళ్తారండి? భక్తి శ్రద్ధలతో ఉన్న వాళ్ళకి భక్తిని ఒక ముసుగ్గా వేసి ప్రభుత్వం అనేది నిర్లక్ష్యం వచ్చడం అనేది చాలా బాధాకరం. దీని మీద చివరమైన యాక్షన్ తీసుకోవాలి. తర్వాత మీరు చెప్పినట్టు ఈవో అమెరికా వెళ్ళడానికి ఎవరు కారకులండి? ఎవరు ఇచ్చారు అనుమతి? చందనోత్సవం ప్రతి సంవత్సరం ఇదే తేదీలో ఉంటుందని తెలుసు కదా, మరి ఎందుకు ఇచ్చారు? ఎందుకు నిర్లక్ష్యం? అంటే ఎలాగుందంటే గతంలో కాంగ్రెస్ పార్టీలు ఉంటాయి, ఈ డోర్లో కాకపోతే ఆ డోర్లు వెళ్తే పని జరిగిపోయేది, మన పనులే ఆగవలే అని ఒక నిర్లక్ష్యం ఉండేదంట. అలాగే ఇప్పుడు కూడా 3 పార్టీల కూటమి కదా, 3 పార్టీల కూటమిలో ఒకరు కాకపోతే ఒకరితో పని చేయించుకోవచ్చు. ఒక 2 రోజులు సస్పెండ్ చేస్తారు, 3 రోజులు రివోక్ అయిపోతాడు, డబుల్ జీతం వచ్చేస్తుంది. ఇందాక కాంట్రాక్టర్ అంటున్నాడు ఏఈ గారు ఉన్నారండి, డిఈ గారు ఉన్నారండి అంటున్నాడు. ఏఈ గారు డిఈ గారు లేరని ఆళ్ళు ఒప్పుకుంటే నువ్వు చెప్తున్నావు ఏంట్రా అంటున్నాడు. ఎందుకు? అతను బిల్లు అవ్వాలి కదా. అందుకని ఈ యొక్క లోపం, ఈ విధానం అనేది సవరించుకోకపోతే ముందు ఎందుకంటే మనం టీటీడీ చూసాం, టీటీడీ లడ్డూ చూసాం, టీటీడీ వైకుంఠ ఏకాదశి రోజున ఆ దర్శనానికి వెళ్ళింది చూసాం, శ్రీకుర్మంలో తాబేలు చనిపోవడం, ఇవన్నీ కూడా మంచి పద్ధతులు మంచి శకునాలు కాదు, ప్రభుత్వానికి మంచి శకునాలు కాదు. అందులో రేపు పునఃప్రారంభం అవుతుంది అమరావతి. ఆ పునఃప్రారంభం అయిన తర్వాత ఆయన ఎంతవరకు సహకరిస్తాడనేది కూడా తెలీదు. ఇది ఒక శకునంగా తీసుకునే ప్రభుత్వం అనేది కూడా దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలి. అలాగే కాంగ్రెస్ పార్టీ తరఫున రేపు పునఃశంకుస్థాపన చేస్తున్న చేయించుకుంటున్న ప్రజానీకం, మన ఆంధ్ర ప్రజానీకం ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పనిసరిగా ఈసారి అమరావతి పునర్నిర్మాణం జరగాలని కోరుకుంటాం. మోడీ గారు అన్నమాట మీద నిలబడాలని కోరుకుంటున్నాం. రాజధాని నిర్మించాలని కోరుకుంటున్నాం. అమరావతి ఎటువంటి అపచారాలు జరగకుండా శుభంగా వెళ్ళాలని కోరుకుంటున్నాం. అలాగే ప్రభుత్వానికి నిలదీస్తున్న శర్మిలా గారిని అనేది అరెస్ట్ చేయడం అనేది చాలా దారుణం అని కూడా తెలియజేస్తున్నాం, దాన్ని ఖండిస్తున్నాం. అలాగే ప్రశ్నిస్తున్న వాళ్ళు కూడా బీజేపీ ఇక్కడ వెళ్ళి కోడిగుడ్లు వేయడం, ఆఫీస్ మీద కోడిగుడ్లు వేయడం, లేకపోతే టమాటాలు చల్లడం అనేది అది పద్ధతి కాదు. ప్రశ్నిస్తారు, ప్రశ్నించిన తర్వాత దానికి జవాబు చెప్పాలని ఆస్కారం ఉంది. ఇటువంటి వాటి విషయంలో మరి బీజేపీ ఎందుకు మిన్నగుండు కూర్చుందో అర్థం కాలేదు. దాని మీద వెంటనే రెస్పాండ్ అవ్వలేరా? దాని మీద మీరు దేవాదాయ శాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పలేరా? పాకిస్తాన్ వెళ్ళిపోండి, ప్రశ్నిస్తే పాకిస్తాన్ వెళ్ళిపోండి అంటున్నారు. మరి ఏది ఇండియాలో ఉన్న మీరు చేయాల్సింది ఏది? ఏం చేస్తున్నారు ఇక్కడ? మాట్లాడితే కేంద్ర నిధులు లేదు, మనమే చేసుకోవాలి, మన ప్రజలు మనమే పనులు పెంచుకోవాలి, మనమే ధరలు పెంచుకోవాలి, మనమే త్యాగం చేయాలనడం కాదు. ప్రభుత్వం విజయ్ కుమార్ గారు ఇప్పుడు కశ్మీర్లో ఈ రకంగా పెహల్గాంలో జరిగిన దానికి షర్మిలా గారు కొద్ది ఘాటుగా స్పందించారు. ఎస్, అక్కడ టెర్రరిస్ట్ దాడి తర్వాత ఇక్కడ ఇంటర్నల్గా ఇండియాలోనే టెర్రరిజం జరుగుతుంది, దానికి ఆద్యుడు మోదీ అని చెప్పేసి అన్నదానికి నిన్న మీ ఆఫీస్ మీద విజయవాడలో బీజేపీ శ్రేణులు, అలాగే ఈ హిందూకి సంబంధించి ముఖ్యంగా బీజేపీ శ్రేణులే దాడికి దిగారు. అంటే వెళ్తే పాకిస్తాన్ వెళ్ళాలి, లేదంటే దేవుడి దగ్గర పంపించేస్తారు అనమాట. ఇలా గోడలు కూల్ చేసి, లేకపోతే ఈ రకంగా అనమాట. ఇది వీళ్ళకు ఉన్నటువంటి సనాతన ధర్మం. నిజంగానే నాకు అనిపిస్తుంది కరెక్టే, కొత్త సిద్ధాంతం తీసుకొస్తున్నారు. ఇప్పుడు భక్తులు చనిపోయారు, అంత భక్తులు ఏదంటే రెస్పాన్స్ ఏది బీజేపీ నుంచి? అదే ఎగ్జాక్ట్ ఏదండి? ఇప్పుడు టీడీపీ అంటే హెడ్ అవ్వాలనుకోండి, చూద్దాం. అంటే మీరు ముందు కూడా మారాలి. ప్రభుత్వంలో ఉన్నామో మమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేస్తారంటే ఏమంటే అలాగే అనుకున్నారు. జగన్ గారు ఏమేడు నా కాలంలో చెప్పుకుంటున్నాడు చెప్తే నేను చేయగలిగాను, నేను ఏదైనా చెప్పగలుగుతున్నారా? అందుకని ప్రభుత్వానికి ఒక అవకాశం ఇచ్చారు ప్రజలు, అతన్ని పక్కనెట్టి మీకు అవకాశం ఇచ్చారు. రేపు పొద్దున్న మేము వస్తాం లేదా మీరు వస్తారు, అది కామన్. అది మార్పిడి అనేది జరుగుతుంది ఎప్పుడు కూడా. అలా కాకుండా మన టైంలో మనం ఏం చేయగలిగాం అనేది ప్రతి ప్రభుత్వ పాలకుడు కూడా ప్రశ్నించుకోవాలని తెలియజేస్తున్నాడు. రైట్. జనసేన పార్టీకి సంబంధించి అలాగే వెంకటేశ్వర గారు ఉన్నారు, ఆయన సీనియర్ అడ్వకేట్ కూడా. ఆయన మాట్లాడు సార్, ఒకటి ఇక్కడ ఉన్నట్టుగా మనం యాక్సెప్ట్ చేద్దాము. ఈఓకి 92 రోజుల పాటు యుఎస్ వెళ్ళడానికి పర్మిషన్, అది చందనోత్సవం. వైకుంఠ ఏకాదశి తర్వాత అంత స్థాయిలో భక్తులు వచ్చేటటువంటి ఇది చందనోత్సవం అని చెప్పేసి అంటున్నారు. ఇక మరొకటి లేదు, రెండో అతిపెద్ద ఉత్సవం ఇది.
మరి దీనికి వచ్చేటటువంటి భక్తులు వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో వస్తారని కూడా తెలుసు అర్ధరాత్రి పూట. అలాగే ఏదైతే ఇప్పుడు ఈ గోడకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి, పూర్తిగా నిర్లక్ష్యం అనేది తెలుస్తుంది. అలాగే ఆయన వెళ్ళిపోయారు కదా అని చెప్పేసి ఇన్ఛార్జ్గా ఒక భ్రమరాంబ అన్న ఆవిడకి ఇచ్చారట. ఆవిడ కూడా మరి ఎందుకు వైదొలి గారు తెలియదు, ఆవిడ చేతులు ఎత్తేసారంట. మరి ఏమాత్రం ఎక్స్పీరియన్స్ లేని ఇంకొక ఆయనకి ఇచ్చారంట, ఆయన ఉన్నారో లేదో కూడా తెలియదు. మొత్తానికైతే దీనికి ముందు నుంచి ఏదో ప్రమాదం జరగడం అనేది కాదు, దానికి తగ్గట్టుగానే అన్నీ కూడా కనపడుతున్నాయి. ఆ రకమైనటువంటి ఈవెంట్స్ ముందు నుంచి కనపడుతున్నాయి ఇక్కడ తెలుస్తోంది. మరి అంత సింపుల్గా నిన్న అదే దేవాదాయ శాఖకి మినిస్టర్గా ఉన్నటువంటి ఆయన అలా ప్రకృతి మీద తోసేసి ఇవన్నీ మాట్లాడకుండా ఏదో ఒక కమిటీని వేసేసామని చెప్పేసి చెప్పడం ఎలా చూడాలి? ఈజ్ ఇట్ నాట్ ఏ క్రిమినల్ నెగ్లిజెన్సీ? అసలు ఆ రకంగా ఎందుకు గురించి చట్టపరంగా చర్యలు ఎందుకు తీసుకోకూడదు? ఒకవేళ నిజంగా రేపు ఎవరన్నా కానీ పిల్ వేస్తే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కింద ఈ ప్రభుత్వానికి చంపుపెట్టు కాదా అసలు? అది దానికన్నా ముందే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉండదా? అలాగే పవన్ కళ్యాణ్ గారి రియాక్షన్ కూడా ఆ స్థాయిలో ఏం కనపడటం లేదు, గతంలో కనపడినట్లుగా. ఎందు గురించి అంటే తప్పుని ఉంది కాబట్టే ఇక దాని మీద రియాక్షన్ యొక్క ఇంటెన్సిటీ కనపడటం లేదని భావించాలా? సార్ వెంకటేశ్వర గారు. సార్ వెంకటేశ్వర గారు ఓకేనా సార్? ఏం ఫ్రేమ్ తిరిగిందండి. పర్లేదు సార్, యువర్ ఆడియో ఇస్ ఓకే. ఫోన్ ఒకసారి అది సెట్ చేయండి సరిపోతుంది. ఓకే సార్, క్యారీ ఆన్. సార్ మీకు సురేష్ గారు, మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా ముందుగా నమస్కారం, శుభ సాయంకాలం. అదేవిధంగా మన వీక్షకులందరూ కూడా శుభ సాయంకాలం. ఖచ్చితంగా కూడా చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఈ అంశం మీద మనం మాట్లాడే ముందు తప్పనిసరిగా కూడా మృతులకి నివాళులు అర్పించుకుంటూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని, అదేవిధంగా వారి కుటుంబాలకి మన టీవీ తరఫున మనందరి తరఫున కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ వారందరూ కూడా మనోధైర్యాన్ని భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ, ఖచ్చితంగా మన మిత్రులు చెప్పినట్టుగా మానవ తప్పిదం 100% ఉంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎందుకు ఈ మాట మనం అనాల్సి వస్తుందంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి వైకుంఠ ద్వార దర్శనం, అదేవిధంగా బ్రహ్మోత్సవాల తర్వాత అత్యంత పవిత్రంగా అత్యంత భక్తిదాయంతో జరుపుకునేటువంటి మరో ఉత్సవం సింహాద్రి అప్పన్న చందనోత్సవం. ఆ చందనోత్సవం అనేది ఖచ్చితంగా కూడా వైశాఖ శుద్ధ తది నాడు జరుపుకుంటాం అనేది అది ఇక తరతరాల నుంచి వచ్చేటువంటి పరిస్థితి. అలాంటి టైంలో ఆ టెంపుల్ సంబంధించినటువంటి బాధ్యత కలిగినటువంటి అడ్మినిస్ట్రేషన్ లో బాధ్యత వహించేటువంటి ప్రధాన వ్యక్తులు సెలవు పైన వెళ్ళటం, ఆ సెలవుకు అనుమతించడం అనేది కూడా అది ఎంత మాత్రం కూడా సబబు కాదనేటువంటి నిశ్చిత అభిప్రాయంతోనే నేను వ్యక్తిగతంగా ఉన్నాను. మా పార్టీ కూడా, ఎవరైనా పార్టీల కన్నా కూడా ఏంటంటే ఎవరైనా కూడా ఇది కరెక్ట్ కాదు. అదేవిధంగా ఈ నాణ్యత ప్రమాణం లేదు. ఎందుకంటే అసలు ఎట్లా తయారవుతుందంటే, సమాజం ఎట్లా తయారవుతుందంటే యథారాజ తదా ప్రజ అనాలా, తదా ప్రజ యథారాజ అనాలా కూడా అర్థం కానటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. గతంలో ఒక చిన్న ఇన్సిడెంట్ మీద తప్పు పడితే నీలం సంజయ్ రెడ్డి గారు ఆర్టీసీ నేషనలైజేషన్ జాతీయం చేసినప్పుడు అది కోర్టు తప్పు పడితే ఆయన చీఫ్ మినిస్టర్ పదవిని వదులుకున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఒక చోట రైల్వే యాక్సిడెంట్ జరిగినప్పుడు అప్పుడు జగజ్జీవన్ రావు గారు రైల్వే మినిస్టర్ గా పనిచేసినప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు పార్లమెంట్ లో ఆయన, ఎందుకంటే చలోక్తోలతో ఆయన స్టేట్స్మెన్ గట్టి ఆయన ఉపన్యాసుడి, జగ్మే జీవన్, రైలు ఎక్కిన వాళ్ళందరూ అనుకుంటున్నారంట జగ్మే జీవన్ రామ్ రామ్ అని మన రైల్వే మంత్రి గారిని తలుచుకుంటున్నారని మాట్లాడుతుంటే ఆయన తప్పనిసరిగా కూడా రైల్వే మినిస్టర్ గారు జగజ్జీవన్ గారు రియాక్షన్ అయ్యారు. కానీ మారుతున్న కాలంలో విలువలు పడిపోతున్నాయా అనేది కూడా మనం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ఎంత బాధ్యత రాహిత్యం. మనం టెర్రరిస్టుల దాడిలో 26-27 మంది చనిపోతే దేశం మొత్తం కూడా ఇవాళ యుద్ధం చేయటానికి సిద్ధపడేటువంటి పరిస్థితుల్లో
అక్రమంగా అన్యాయంగా దేవుని దర్శనం కోసం వెళ్ళినటువంటి వ్యక్తులు కేవలం మానవుడి యొక్క నిర్లక్ష్యం వల్ల వాళ్ళు అసురు బయట అంటే నిజంగా కూడా ఆ మహేష్ ఆ శైలజ కుటుంబంలో వాళ్ళిద్దరూ కూడా యంగ్ కపుల్స్ 3 years మ్యారేజ్ అయింది, నో చిల్డ్రన్. అది ఎంత పవిత్రమైనటువంటి చందనోత్సవంలో స్వామివారిని దర్శనం చేసుకోవాలనేటువంటి కోరికతో వాళ్ళు వెళ్ళటం, ఆ తర్వాత ఆ శైలేజ్ గారి తల్లి శైలేజ్ గారి మేనత్త దాంట్లో అసూలు బాయటం, అంటే ఒక కుటుంబంలో 4 వ్యక్తులు. అదేవిధంగా ఈ ఈస్ట్ గోదావరికి చెందినటువంటి 2 మిత్రులు ప్రైవేటు కంపెనీల్లో జాబ్ చేసుకుంటూ వైజాగ్లో ఉంటూ వాళ్ళంతా దాని ఏమంటారండి, ఇద్దరు కూడా ప్రాణమిత్రులు. అలాంటి ప్రాణమిత్రులు కూడా ఈవెన్ మరణంలో కూడా కలిసి ఉన్నారంట వాళ్ళిద్దరు. నిజంగా మరి అక్కడ ఒక వాళ్ళు కట్టారు, చందనోత్సవం తెలుసు, గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ 50 crores rupees ప్రసాదం అనేటువంటి స్కీమ్ కింద ఆ టెంపుల్ డెవలప్మెంట్ కు కేటాయిస్తే చందనోత్సవం 4 రోజులు ఉందనంగా వర్క్ స్టార్ట్ చేయటం అంటే, మనం కాంక్రీట్ పని ఏదైనా కూడా, సిమెంట్ పని ఏదైనా కూడా ఎంత క్యూరింగ్ ఎక్కువ ఉంటే, ఎన్ని రోజులు ఎక్కువ ఉంటే అన్ని రోజులు అది గట్టి పట్టాక అనేది ఫండమెంటల్ సిద్ధాంతం. మరి టెంపుల్ ఇంజనీరింగ్ అథారిటీస్ ఏమయ్యారో, మామూలు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్స్ ఏమైనాయో కూడా నాణ్యతా ప్రమాణాలను అట్టి పెడితే నిబంధనలు ఖచ్చితంగా కూడా వాటి యొక్క పటిష్టత కోసం కొంత టైం కావాల్సినటువంటి పరిస్థితిలో 4 రోజుల ముందు అది కట్టడం, పునాదులు సక్రంగా లేకపోవటం, అందుకే హాలో బ్రిక్స్ అంటే ఏంటి, ఇది బిట్వీన్ ఇటుక మీద ఇటుక పేర్చుకుని మధ్యలో సిమెంట్ రాయటం. ఆ సిమెంట్ రాయటం జిగురుతో అతికి కొంతకాలం పాటు ఉండాలంటే దాని క్యూరింగ్ ఎక్కువ ఉండాలి. అలాంటి పరిస్థితుల్లో మిత్రుడు చెప్పినట్టుగా కూడా గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ వర్షం పడుతుంది అనేటువంటిది నగ్న సత్యం. తర్వాత అది ఆ వాల్ కట్టింది కూడా వర్షం నీరు ప్రొటెక్షన్ గా అనే మాట మనం ప్రింట్ మీడియాలో చూస్తుంటే మనకు తెలుస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఎంత బాధ్యత ఎంత హృదయ విదారకమైనటువంటి పరిస్థితి. ప్రభుత్వం వారు కూడా ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేటువంటిది ఆలోచించకుండా, ఏదో అయిపోయిన తర్వాత ఎన్ని నివేదికలు ఇస్తే ఏంటి ఉపయోగం అని చెప్పండి. ఎన్ని నివేదికలు ఇచ్చినా పోయిన ప్రాణాలను మనం విలువ కట్టగలవా, పోయిన ప్రాణాలను తీసుకురాగలవా? అయితే దురదృష్టం ఏంటంటే వాళ్ళ ప్రాణాలు పోవటం కానీ ఈ మానవ తప్పిదం ఎంత 90% మానవ తప్పిదం ఉంటే ఒక 10% ప్రకృతి వైపరీత్యం కూడా. ఆ టైంలో వాళ్ళకి వర్షం రావటం, ఎందుకంటే కరెక్ట్ గా 3 o'clock 2 o'clock దర్శనం ప్రారంభించడం, కరెక్ట్ గా 2:30కి వర్షం రావటం, వెంటనే అది కొట్టుకుపోవటం. దీని దురదృష్టం, చాలా దురదృష్టం. ఎవరు కూడా దీన్ని సపోర్ట్ చేసేటువంటి అంశం కాదు. ఖచ్చితంగా కూడా దీన్ని ప్రభుత్వం ఎంతో కొంత తన తప్పిదాలను ఒప్పుకుంటూ ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి మాత్రం మనం ఒప్పుకు తీరాల్సిందే, అది ఎవరు ఏమైనప్పటికీ కూడా. ఎందుచేత ప్రాణాలతో చెలగాటం కాదు. ఇంకొకటి విషయం, ఏదైతే మనకి పవిత్రమైనటువంటి దేవాలయం మన యొక్క అప్పన్న దేవాలయం, సింహాద్రి అప్పన్న ఉత్తరాంధ్రకి కాదు, యావత్ ఆంధ్రప్రదేశానికి కానీ ఒరిస్సా ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులకు కానీ, ఆ తర్వాత అశోక్ గజపతి రాజు గారి కుటుంబం కొన్ని వేల ఎకరాలని స్వామివారి కైంకర్యాలకి చేసినటువంటి పరిస్థితి. అలాంటి స్వామివారి చందనోత్సవం అనేది చాలా అప్రహతితంగా బ్రహ్మాండంగా చేసేటువంటి ఉత్సవం. అలాంటి ఉత్సవంలో ఇలాంటి సంఘటనలు జరగటం మూలంగా ఇది అల్టిమేట్ గా ఏమవుతుందంటే విశ్వాసం మీద, మన యొక్క విశ్వాసం మీద కూడా ఒక చెడ్డ అభిప్రాయం ఫార్మ్ అయ్యేటువంటి పరిస్థితి. మన మానవ విశ్వసనీయత ఏ విధంగా మనం శంకించాల్సినటువంటి పరిస్థితి ఉందో, ధర్మం మీద కూడా మనం ఒక విధమైనటువంటి దురభిప్రాయం పడేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇలాంటి వాటన్నిటికి కూడా ప్రభుత్వం దగ్గర ఏమీ లేదు. ప్రభుత్వాధికారులు కేవలం ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, జీతాలు తీసుకునే వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి దే ఆర్ మెంట్ ఫర్ ది సేఫ్టీ, వెల్ఫేర్ అండ్ ఆల్ ప్రికాషన్స్ టు ది పిల్గ్రిమ్స్. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళన్నిటినీ కూడా మర్చిపోయి కేవలం వాటాల కోసమో, లేదంటే అధికారులు ఎవరికారు, కింద అధికారి పై అధికారి, ఆ పై అధికారి ప్రభుత్వం నుండి పెద్దల యొక్క మెప్పు పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్పితే మినిమం తీసుకోవాల్సినటువంటి బాధ్యతలు తీసుకోకపోవడం చాలా దురదృష్టకరం. ఎలాంటి పరిస్థితుల్లో కూడా దాన్ని మనం ఉపేక్షించాల్సిన లేదు. అయితే జరిగిందేదో జరిగింది.
దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైతే వైకుంఠ ఏకాదశి రోజు జరిగినటువంటి మెయిన్ ఇన్సిడెంట్, తర్వాత ఈ చందనోత్సవం జరిగిన మెయిన్ ఇన్సిడెంట్ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ పెద్దలు కూడా, మేము కూడా భాగస్వామి, జనసేన పార్టీ తరఫున మేము కూడా భాగస్వామి. ఏదైనా కూటమి పెద్దలు, కూటమిని కంట్రోల్ చేసేటువంటి నాయకులు, కూటమిలో పరిపాలన చేసేటువంటి నాయకులు ఖచ్చితంగా కూడా ప్రభుత్వ యంత్రాంగం పైన ఖచ్చితంగా కూడా వారి యొక్క కంట్రోల్, వారి యొక్క అజమాయిషి అనేది మాత్రం చూపించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అవి గతంలో జరిగినటువంటి మనం అనేక సార్లు గవర్నమెంట్ గత ప్రభుత్వంలో విమర్శించాం. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో ఇక్కడ మేము కూడా చూస్తున్నాం. అంటే మాకు ఉన్న పరిస్థితులు ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అఫీషియల్స్ కానీ, పోలీస్ అఫీషియల్స్ కానీ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మత్తులోనే ఉండిపోయిన వరకు మత్తు వేడినటువంటి పరిస్థితి. కానీ అది ఎంతకాలం, ఇవాళ సంవత్సరం దాటిపోతుంది మన గవర్నమెంట్ ఫామ్ అయ్యి, ఆ మత్తును మనం విడగొట్టకపోతే ఈ అపప్రద ఎవరు మోస్తారు? ఈ అపప్రద మోసినప్పుడు మరలా రాజ్యం అనేది దొంగల చేతికి వెళ్తే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు ఏమవుతుంది అనేది కూడా ఆలోచించాల్సినటువంటి తీవ్ర పరిస్థితికి దారితీసేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి విషయాన్ని మనం చేసుకుంటూ ఖచ్చితంగా కూడా మేము మా యొక్క పార్టీల అధిష్టాన వర్గం ద్వారా ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని గట్టిగా మేము చెప్తాం. అయితే పవన్ కళ్యాణ్ గారికి మాకున్నటువంటి సమస్య ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు క్రౌడ్ పుల్లర్. ఆయన్ని ఒక చోటుకి వెళ్ళాలి అంటే ఎంతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని కానీ, ఉన్నటువంటి స్మూత్ అట్మాస్ఫియర్ కానీ, ఇప్పుడు ఏదో అక్కడ ప్రమాదం జరిగింది, ఆ ప్రమాదం జరిగినప్పుడు రిలీఫ్ ప్రోగ్రామ్స్ అన్ని జరుగుతున్నాయి. అవన్నీ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఘాటుగానే స్పందిస్తారు. పవన్ కళ్యాణ్ గారు దీని మీద తక్కువ చర్యలకు మాత్రం ఉద్రిక్తులు అవుతారంటున్న ఎలాంటి సందేహం లేదు. పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళకపోవటం అనేది ఎంత మాత్రం కూడా రాజకీయ అంశం కాదు. అది అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని ఇబ్బంది పెట్టకోకుండా అధికార యంత్రాంగాన్ని, అంటే అధికార యంత్రాంగం అంటే టెంపుల్ అధికార యంత్రాంగం కాదు, ఇవాళ అడ్మినిస్ట్రేషన్ చూడాల్సినటువంటి డిస్ట్రిక్ట్ పోలీస్ వ్యవస్థ కానీ, డిస్ట్రిక్ట్ రెవెన్యూ వ్యవస్థ కానీ, వీళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ యాజ్ ఎ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ క్రౌడ్ పుల్లర్ గా పవన్ కళ్యాణ్ గారి మీద వాళ్ళు ఒక రోజుల్లో కేటాయించినట్టయితే అక్కడ రిహాబిలిటేషన్ అటువంటి రిలీఫ్ ప్రోగ్రామ్స్ అని కూడా డిస్టర్బ్ అవుతాయి అనేటువంటి ఆలోచనతో వారు ఈ ప్రస్తుతానికి మాత్రం ఇది అయ్యేంత వరకు కూడా వెళ్ళలేదనేది మనం అనుకోవాలి. కానీ వేరే ఉద్దేశం మాత్రం కాదు. ఏది ఏమైనప్పటికీ కూడా ఖచ్చితంగా కూడా ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలుగా అన్ని విషయాలు తీసుకుని ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ ఆల్వేస్ క్యూర్ అనేటువంటి సిద్ధాంతాన్ని మనం చేసుకుని ముందుకు వెళితేనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి మనం భద్రతతో పాటు నమ్మకాన్ని కూడా, విశ్వసనీయతని కల్పించాల్సినటువంటి బాధ్యత మా ప్రభుత్వం పైన ఉంది. మేము ఖచ్చితంగా కూడా ఆ మేరకు ముందుకు వెళ్తాం. దాంట్లో ఎలాంటి సందేహాలకు తావు లేదు. కొన్ని తప్పిదాలు జరుగుతున్నాయి, మేము కాదనేది కాదు, వాటి అన్నిటి కూడా కవర్ చేసుకుని వెళ్తాం. ఏది ఏమైనప్పటికీ కూడా అక్కడ ఉండేటువంటి అధికారుల్ని ఎంతవరకు బాధ్యులు చేస్తారు. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ లో ఉన్న టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నటువంటి ఈఓ గారు వెళ్ళిపోవటం, ఎవరినో ఈ ఫెస్టివల్ కి సెపరేట్ గా వేయటం, తర్వాత మిగతా వాళ్ళని అట్టడి పెట్టే. కానీ టెంపుల్ ఇంజనీరింగ్ స్టాఫ్, టెంపుల్ కూడా సెపరేట్ ఇంజనీరింగ్ అడ్మినిస్ట్రేషన్ ఉంది. ఆ ఇంజనీరింగ్ వాళ్ళు కూడా కేవలం 4 రోజుల్లో, చంద్రోత్సవం 4 రోజుల్లో ఉంటే ఈ విషయం మీద అక్కడ వాళ్ళకి అనుమతించడం, ఆ వాళ్ళకి అనుమతించినప్పుడు కూడా ఆ వాళ్ళు పక్క నుంచే క్యూ ఫామ్ చేయటం అనేది చాలా రిడిక్యులస్. దాంట్లో ఎంత హాస్యాస్పదమైనటువంటి విషయం ఎంచేతంటే 4 రోజుల్లో హాలో బ్రిక్స్ అనేది 80% క్యూ రావని పరిస్థితి, అవి గట్టిపడినటువంటి పరిస్థితి. దురదృష్టం. ఏది ఏమైనప్పటికీ కూడా కొన్ని కుటుంబాలు వారి కుటుంబాల్లో మూల్యం చెల్లించుకున్నటువంటి పరిస్థితిని ఎవరు కూడా వాటిని కంపెన్సేట్ చేయలేనటువంటి పరిస్థితి. ప్రభుత్వం ఉదారంగా వారికి ఆదుకోవాలని కోరుకుంటూ, మృతులకు మరొకసారి నివాళులు అర్పించుకుంటూ, ఇలాంటి మానవ తప్పిదాలు జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉంది అనేటువంటి విషయంలో ఎలాంటి సందేహం లేదు. దాంట్లో ఎలాంటి సెకండ్ థాట్ లేదు. ఖచ్చితంగా ఆ మేరకి ప్రయత్నం చేస్తారనేటువంటి ఆశిస్తూ వారికి మరొకసారి నివాళులు అర్పిస్తున్నాం. ఓకే అండి. సార్, మా టీడీపీ నుంచి దామచర్ల శ్రీనివాసరావు గారు జాయిన్. నమస్తే శ్రీనివాసరావు గారు. మీరు వచ్చేసరికి ఈ డిబేట్లో అక్రాస్ ఆల్ ది పొలిటికల్ ప్లాట్ఫామ్స్ ఎవ్రీబడి ఎక్స్ప్రెస్డ్ ద సేమ్ వ్యూ. ఏంటంటే ఇది పూర్తిగా మానవ తప్పిదం. మరి మానవ తప్పిదం అన్నప్పుడు ఇలా రిపిటేటివ్గా జరుగుతున్నప్పుడు, అందులో చందనోత్సవం అనేటటువంటి ఒక
ప్రతిష్టాత్మకమైనటువంటి ఈవెంటు ఏది తిరుమలకు సంబంధించి వైకుంఠ ఏకాదశి తర్వాత అనుకున్నప్పుడు ఒక పక్కన ఈవో యుఎస్ వెళ్ళటానికి ఎవరు అనుమతించారు, అలాగే ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ మధ్యలో తప్పుకొని మరొకరికి బాధ్యతలు అప్పగించడం, ఇక్కడ మొత్తం కూడా ల్యాప్సెస్సే కనపడుతుంది, కమ్యూనికేషన్ గ్యాప్ కనపడుతుంది, అడుగడుగున కూడా నిర్లక్ష్యమే కనపడుతుంది, లోపభూయిష్టంగా ఉందని చెప్పేసి అర్థమైపోతుంది, తేటతెల్లమవుతుంది. ఈ పరిస్థితుల్లో చాలా సింపుల్గా ఇది ఆ రోజు రాత్రి కురిసినటువంటి వర్షం మూలంగా ఇది కొట్టుకుపోయిందని చెప్పేసి మాట్లాడటం, దేవాదాయ శాఖ మంత్రిగా అంత సీనియర్ మినిస్టర్ అలా మాట్లాడటం, రెండు ఇది ఒక అనుకోని సంఘటన అన్నట్లుగా ఆయన దాన్ని చాలా చిన్న విషయంలాగా ఆయన మాట్లాడిన విధానం, కంపెన్సేషన్ ఇచ్చాము అని చెప్పేసి ఆ సీరియస్నెస్ మాత్రం ఏం కనపడటం లేదు. కాబట్టి ఆయనకి నైతిక బాధ్యత వహించాల్సిన అవసరం కనపడటం లేదు అంటారు ఇక్కడ. అందరికీ నమస్కారం సార్. సురేష్ గారు, ముఖ్యంగా డిబేట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సారి, అట్లానే ప్రేక్షకులకు. ఇక్కడ ఇప్పుడు అందరికీ తెలిసిన విషయం అండి, ఆంధ్రప్రదేశ్లో చందనోత్సవం సింహాచలంలో అందరూ ప్రతి ఒక్కరు కూడా అక్కడ పాల్గొని ఆ చందనోత్సవ కార్యక్రమాన్ని దిగ్విజయం మేము కూడా పాల్గొనాలనేది ఎక్కువ మందికి ఉంటుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ఆ 3 జిల్లాల వాళ్ళకి ఎక్కువగా ఉంటుందండి. దాంతోపాటు ఒరిస్సా నుంచి కూడా భారీగా వస్తారు. ఎప్పుడూ జరుగుతున్నది, ఎప్పుడు ఎక్కువ మంది పాల్గొనేటువంటి దేవుని యొక్క కార్యక్రమం సంవత్సరంలో ఆ సింహాచలంలో ఎక్కువ మంది పాల్గొనే కార్యక్రమం ఈ చందనోత్సవ కార్యక్రమం. అటువంటిది ఇంతమంది వస్తారన్నట్టు దానికి తగ్గటువంటి ఏర్పాట్లు అటు దేవాదాయ శాఖ కావచ్చు, అక్కడ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, తప్పనిసరిగా అంటే ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఈవో గారు అనుకోకుండా వెళ్ళాడా, ముందుగానే ఆయనకి వేరే కారణాలు పనులు వెళ్ళాడనేది అది అసంబద్ధం. ఎందుకంటే అది ఎప్పుడు జరిగింది అనేది, మరి ఇటువంటి చందనోత్సవం ఉన్నప్పుడు బాధ్యతగా ఆయన కూడా వెళ్ళకుండా ఉండాలి. ఏ కారణాల వల్ల ఎవరు లీవ్ ఇచ్చారనేది వాళ్ళు చూసుకోవాలి. సరే, ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నాడో అడిషనల్ ఈవో గారు ఎవరికో బాధ్యతలు ఇచ్చారు, ఆయన కూడా జాగ్రత్తగా ఆ కమిటీ కావచ్చు, అక్కడ నిర్వాహకులు అందరూ కూర్చొని ప్రీ ప్లాన్గా జాగ్రత్తగా టికెట్స్ ఇష్యూ చేయడం కావచ్చు, దర్శనాలు కల్పించడం కావచ్చు, జాగ్రత్తలు తీసుకోవాల్సిన మాట వాస్తవం. 100% తప్పిదం జరిగింది. మానవ తప్పిదంతో పాటు వర్షం పడింది, న్యాచురల్ కెలామిటీ వల్ల కొంత విపరీతమైన గాలి వచ్చింది, అది సెకండ్ ఇష్యూ అండి. అది 30% ఉండొచ్చు, 70% తప్పిదం. ఎందుకంటే ఇంతకంటే పెద్ద గాలి వానలు వచ్చి కూడా గోడలు పడిపోయిన సంఘటనలు ఉన్నాయి. ఒక గుడి, దేవుడికి సంబంధించిన గుడి గోడలు నిర్మించామంటే పటిష్టంగా. ఇప్పుడు మనం చూసుకుందాం, ఒక ఉదాహరణ చెప్తా ఉన్నాయి, ఇవన్నీ కూడా వేరే కాదు. కృష్ణానది కట్టారు, బ్రిటిష్ కాలంలో బ్రిడ్జి నిర్మిస్తే ఈరోజు చెక్కు చెదరలా. స్వాతంత్రం వచ్చిన తర్వాత నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ డ్యామ్ నిర్మిస్తే చెక్కు చెదరలా. రాజమండ్రి బ్యారేజ్ నిర్మిస్తే చెక్కు చెదరలా. ఈ గోడ ఎవరైతే నిర్మించాలో అది ప్రభుత్వం తరఫున వివిధ శాఖల వాళ్ళు నిర్మించవచ్చు, చేయవచ్చు, వాళ్ళది పూర్తిగా నిర్లక్ష్యంగా కనపడతా ఉంది. ఒక గోడ మినిమంగా 8 అడుగులు 9 అడుగులు లేదా 7 అడుగులు నిర్మిస్తున్నామంటే కనీసంగా 3 అడుగులు 4 అడుగులు మనం కిందకెళ్ళి పునాది వేసుకోవాలి, కాంక్రీట్ వేయాలి. సరే, ఏదో వాళ్ళు బడ్జెట్ సాలక లేదా వేరే రకాల కారణాల వల్ల దాన్ని సిమెంట్ బ్రిక్స్, అది కూడా ఇప్పుడు మేము చూస్తూ ఉంటే సోషల్ మీడియా కావచ్చు, మన ఛానల్ ద్వారా చూస్తూ ఉంటే డొల్లతనమైనటువంటి సిమెంట్ బ్రిక్స్ వాడారు, దాంట్లో కూడా క్వాలిటీ వాడలేదు అనేది. దానికి కానీ ఏదన్నా కానీ ఈ 7 చనిపోవడం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అందరూ కూడా దీన్ని బాధాకరంగా భావిస్తూ ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళందరూ కూడా అటు తెలుగుదేశం పార్టీ కావచ్చు, అన్ని పార్టీ తరఫున కూడా నివాళులు ఘనంగా అనిపించారు. సరే, అది ఒక విషయం. కాంపెన్సేషన్ ఇవ్వడానికి వచ్చేసరికి ఈ కాంపెన్సేషన్ ఇవ్వడం అనేది ఒక పార్ట్, వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడానికి ఇచ్చేది కాంపెన్సేషన్. పోయిన ప్రాణాన్ని తిరిగి రావడం అనేది ఎన్ని వేల కోట్లు ఇచ్చినా జరగని పని అది. కాకపోతే అటు దేవాదాయ శాఖ మంత్రి ఎవరికి కావచ్చు, ఎవరైతే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే, మీరు గతంలో అన్నట్టుగా వైకుంఠ ఏకాదశి రోజున తిరుపతిలో కూడా జరిగింది. ఇక ఫ్యూచర్లో జరగకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఆంధ్రప్రదేశ్లో చాలా వందల వేల గుళ్ళు ఉన్నాయి. మరి అన్ని గుళ్ళల్లో కూడా ఈవోలు కావచ్చు, కమిటీ సభ్యులు కావచ్చు, ప్రతి ఒక్కరూ బాధ్యతగా జరగబోయేటప్పుడు ఏ ఒక్క ప్రాణం పోకుండా కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వ పెద్దల అధికారులు అందరి మీద ఉంది. కాబట్టి ఇది జరిగిపోయింది, ఏదో తూతు మంత్రంగా కాంపెన్సేషన్ ఇచ్చాం, చేతులు తుడుక్కున్నా 4 రోజులు, ఒకరోజు సంతాపం తెలిపాం అన్నట్టు కాకుండా ఇక ఫ్యూచర్లో ఎట్టి పరిస్థితిలో జరగకుండా అన్ని గుళ్ళల్లో, ఈ ఒక్క గుడే కాదు, చిలు కాదు, ఇంకో చోట ఏదైనా సరే
ప్రార్థనాలయాలు కావచ్చు, చర్చిలో, ఎక్కడైనా సరే ఎక్కడైతే జన సమూహం ఎక్కువ వస్తారో ఆ క్రౌడ్ని ఎంతమంది వస్తారో ఎస్టిమేషన్ చేయాల్సిన బాధ్యత ఉంది అధికారుల మీద. దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేసుకోవాలి. అదేవిధంగా నిర్మాణాలు చేపట్టేటప్పుడు ఎక్కడ కడతాం, ఏం చేస్తున్నాం, మరి నిర్మాణంలో కూడా అసలు బాధ్యత సరిగ్గా తెలియనటువంటి వాళ్ళకి ఈ గోడ నిర్మాణం ఎట్లా ఇచ్చారు, ఏ అధికారులు శాంక్షన్ చేశారు, ఫండ్స్ ఎవరు ఇచ్చారు, ఎంత ఇచ్చారు, వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం ఇమీడియట్ గా ఇప్పటికే త్రిసభ్య కమిటీని వేసింది. అందరి మీద తప్పకుండా ప్రభుత్వం అయితే కూటమి ప్రభుత్వం గ్యారెంటీగా చర్యలు తీసుకుంటది. దాంట్లో ఎటువంటి అనుమానించాల్సిన పని లేదు. కాకపోతే ప్రభుత్వం అటు కూటమి ప్రభుత్వం కానీ నాయకుల తరపున కానీ దేవాలయాల తరపున మనం ఒకటే ఆలోచించాల్సింది, రాబోయే ఎటువంటి దేవాలయాలు జరిగే కార్యక్రమాలకైనా ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్త వహించాలా. ఒక వారం ముందు నుంచో 10 రోజుల నుంచో దానికి తగ్గ చర్యలు తీసుకోవాలా. వేల మంది వచ్చినప్పుడు దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేసుకోవాలా. అందరికీ స్వామివారి దర్శనాలు కల్పించాలా, తీర్థ ప్రసాదాలు ఇవ్వాలి, ఆశీర్వచనం చేయించాలా. ప్రతి ఒక్కరు భక్తులు కోరుకునేది అయ్యే. వాళ్ళకు కావాల్సినటువంటి కోరికలు తీసుకోవడానికి భక్తులు దేవాలయాలకు వస్తారు, చర్చిలకు వెళ్తారు, మసీదులకు వెళ్తారు, అనేక చోట్ల వాళ్ళ ప్రార్థనాలయాలకు వెళ్తారు. తప్పితే ఈ విధంగా ఇబ్బందులు పడతాం, ఈ విధమైనటువంటి ఇబ్బందులు జరుగుతాయి అనుకుంటే ఏ భక్తుడు రాలేడు. ఎవరైతే ఈ భక్తి భావాలతో ఉంటారో వాళ్ళకు కూడా ఇబ్బంది కలుగుతూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యత గల వ్యక్తులందరూ బాధ్యతగా ఆలోచించాలా, కష్టపడి పనిచేయాలా, ప్రణాళికలు చేయాలి. నేనైతే ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మంచి వాళ్ళే. ఎక్కడ చిన్న పొరపాటు జరిగిందో జరిగింది, దాని మీద చర్యలు ఉంటాయండి. మనం ఎవరు కూడా దానికి ఆలోచించాల్సిన పని లేదు. శ్రీనివాసరావు గారు ఇక్కడ ఏదో కూటమి పెద్దలు యొక్క బాధ్యత మరిచారని ఎవరు అంటలేదు, కానీ చిన్న పొరపాటు కాదు ఇది, చాలా పెద్ద పొరపాటు. రెండు బాధ్యత తప్పుదేం పెద్ద జరిగింది. పొరపాటు అనే మాట వాడకండి. అది ఎగ్జాక్ట్లీ పూర్తి నిర్లక్ష్యము, అధికార మదము, పూర్తి నిర్లక్ష్యము, అధికార మదము కనిపిస్తుంది ఇక్కడ. పొరపాటు అంటే తప్పిదం జరిగింది. దాని మీద ఎవరైతే నిర్వహణ చేసి కాంట్రాక్ట్ చేశాడో తప్పనిసరిగా చర్యలు ఉంటాయి వాళ్ళ మీద. ఎటువంటి ఆలోచన వాళ్ళ మీద ముందు దేవాలయ శాఖ మంత్రి మీద మర్డర్ కేసు బుక్ చేయాలి, అప్పుడు కానీ గుర్తురాదు. ఏం చేయాలి? ఎందుకంటే పదవులు ఏం పరిశీలన చేసినారు అక్కడ? 5 మంది మంత్రులు పోయి సింహాచలానికి పోయి పరిశీలన చేసినారు. 5 మంది మంత్రులు పోయి ఏం చేశారు అక్కడ పరిశీలన? అదే భక్తులు క్యూలు ఎక్కడి నుంచి వస్తాయి, క్యూలో వసతులు ఉన్నాయా లేదా, ఇవి కదా చూస్తారు. అవన్నీ ఏమి చూడకుండా గోడ కట్టేటంటే అది కూలిపోయిందంటే చాలా సింపుల్ గా మళ్ళీ ప్రకృతి ఏం చేసిందండి? వాడు సక్రమంగా గోడ కట్టకపోతే మనుషుల మీద పడినా కూడా పడిపోతుంది. నదిలో కూటమి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వమే, మాట నడవదు, జనసేన మాట నడవదు. ఇక్కడ నడిచేది తెలుగుదేశం మాటే నడిచేది. తెలుగుదేశమే బాధ్యత వహించాలి, ఇక్కడ పార్టీనే బాధ్యత వహించాలి. నా అభిప్రాయం అది, ప్రభుత్వం కాదు. ఏం చేస్తున్నట్టు నాకు అర్థం కాలేదు. పార్టీ వాళ్ళంతా భక్తులు చనిపోతుంటే అక్కడ అమెరికాకు ఇచ్చిన ఎవరైతే ఆ ఎండోమెంట్ అధికారులు ఉన్నారో, ఏఈ కావచ్చు, ఎస్టిమేషన్ అధికారులు కావచ్చు, వాళ్ళది కూడా బాధ్యత ఉంటుంది దీంట్లో. దానికి త్రిసభ్య కమిటీని పార్టీని నియమించడం జరిగింది. మంత్రులందరూ వెళ్ళి పరిశీలించడం కూడా జరిగింది. అవన్నీ జరుగుతూ ఉన్నాయండి. శ్రీనివాసరావు గారు, ఇప్పుడు అవి ఎలాగూ జరుగుతాయి, అవి కాదు నేనేమంటున్నా అంటే ఇది పూర్తిగా నివారించదగ్గ దుర్ఘటన. ఇది ఇదేమి అన్ఎక్స్పెక్టెడ్గా లేదంటే కనుక అనుకోని విధంగా అప్పటికప్పుడు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడిపోయి చుట్టుపక్కల అన్ని బిల్డింగ్లు కూల్చేసింది కాదు. ఆ ఒక్క గోడ మాత్రమే పడిపోయింది. ఆ గోడ కూడా 4 రోజుల క్రితమే కట్టింది, అది కూడా లోపభూయిష్టంగా కట్టిందని క్లియర్గా కనపడుతుంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఇంతమంది పరిశీలనకు వెళ్ళారు, ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి అని చెప్పేసి రోజువారీ సమీక్షలు చేసుకొని మీడియాకు కూడా చెప్తున్నటువంటి మంత్రులు అవ్వచ్చు, లేదంటే పెద్దలు అవ్వచ్చు, అధికారులు అవ్వచ్చు,
అక్కడ ఎదురుగా కట్టినటువంటి గోడ కనపడటం లేదా, ఆ గోడ ఎట్లా కట్టారని తెలియటం లేదా, లేదంటే ఒకవేళ ఏమన్నా డౌట్ ఉంటే కనుక ఆ పక్కగా క్యూ లైన్ అవాయిడ్ చేసి వేరే ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేయాలి. 4 days ముందు గోడ కట్టాక అసలు 4 days ఎందుకండి? సెంట్రల్ గవర్నమెంట్ 50 crores ప్రసాదం అనే స్కీమ్ కింద ఇచ్చినప్పుడు దాన్ని 1 month ముందు కట్టుకుంటాక ఏమైంది అసలు? 4 days ముందు చందనోత్సవం అనేది ఇవాళ fix సంవత్సరంలో చేస్తున్నారు ఒక్క రోజు జరిగే దానికి 10 రోజులు ముందు కడతారు. కాబట్టి ఇట్స్ 4 days ముందు. కంప్లీట్లీ అది మానవ తప్పిదం అంటే, అది నిర్లక్ష్యం అంటే, అది సమన్వయ లోపం అంటే, అవి ఇవన్నీ కూడా దురదృష్టం. కాబట్టి లక్ష్మణరావు గారు చెప్పినట్టు ప్రభుత్వ పెద్దల రెస్పాన్సిబిలిటీ, దీని బాధ్యత లక్ష్మణరావు గారు చెప్పినట్టు ప్రభుత్వ అధికారుల మీద తోసేయడం కాదు, ప్రభుత్వ పెద్దలే రెస్పాన్సిబిలిటీ వహించాలి. ఎందుకంటానంటే సార్, ఎల్లో బ్రిక్స్ అనేది చిన్న గోడలకు కూడా మానేశారు, కాలువలు డ్రైనేజీలకు మానేశారు, కాంక్రీట్ వేస్తున్నారు. కాంక్రీట్ వేస్తే మీకు ఒక 10 గంటల్లో అది బిగిసిపోతుంది, 4 రోజులు సరిపోద్ది. కానీ వాళ్ళ యొక్క నిర్లక్ష్యం ఉందంటే దీని మీద ప్రభుత్వ పెద్దల యొక్క ఆజిమాయిషీ లేదు. ఏదో ఫోటోలకు వెళ్ళొచ్చి ఏదో వీడియోలు మాట్లాడారు చెప్తే ప్రభుత్వ ఆజిమాయిషీ లేదు. అనుసామిక ధర్మకర్త ఆయన యొక్క అధికారం కూడా అక్కడ లేదు. ఆయన రెస్పాన్సిబిలిటీ వహించాలి. అశోక్ గజపతి రాజు గారు కూడా రెస్పాన్సిబిలిటీ వహించాలి. ఆయనకి ఉండదండి, ఆయనకి ఉండదు సార్. ఆయనకి ప్రోటోకాల్ వరకే కానీ అడ్మినిస్ట్రేషన్ గవర్నమెంట్ దానికి ప్రోటోకాల్ వరకే కదండి. సూపర్వైజర్ ప్రోటోకాల్ వరకేనండి ఆయన ప్రోటోకాల్. కదా ఆయన కమిటీలో మెంబరే కదా అడ్మినిస్ట్రేటర్ లో. సరే, ఇప్పుడు యాక్చువల్ గా ప్రత్యక్షంగా బాధ్యతగా ఉండాల్సిన వాళ్ళు ఏమో బాధ్యత రహితంగా ఉన్నప్పుడు ఇప్పుడు ఆయన అంత పెద్ద వయసులో ఆయన మాత్రం ఎక్కడ ప్రత్యక్షంగా అవన్నీ కూడా సమన్వయం చేసేటటువంటి పరిస్థితి లేదులేండి. మీరు అన్నట్లుగా ఏంటంటే ఆయనకి దాంట్లో పార్టిసిపేషన్ ఉన్నా కానీ అక్కడ ముఖ్యంగా చూడవలసినటువంటిది ప్రభుత్వ పెద్దలు అలాగే అధికార యంత్రాంగం. ఇది కొన్ని వారాల క్రితం నుంచి జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కాబట్టి అంత లోపబోయి కర్నూలు సాగుకి 1,00,000 కారణాలు అంటారు కదా, భక్తులు పోవడానికి 1,00,000 కారణాలు. తిరుపతి అయిపోయింది, సింహాచలం ఇంకా అన్నవరం ఒకటి మిగిలింది, పెద్ద 3 కదా అనకూడదు. కానీ తప్పు సార్ ఇది. ఇప్పుడు వాళ్ళు ఉపవాసంతో వస్తారు, 10 గంటలు వెయిటింగ్ లో ఉంటారు, అలా నిలబడి ఉంటారు. నిజంగా దేవుడు అక్కడే కనబడిపోతాడు. అంత ఆసక్తిగా వచ్చేవాడిని మీరు చెప్తున్నారు టాయిలెట్స్ లేవంట, అక్కడ వాటర్ ఫెసిలిటీ లేదంట. మీకు ఇంకోటి విషయం ఏంటంటే సబ్మిషన్, అది సముద్ర తీర ప్రాంతం అండి, నిత్యం పడితేనే ఉంటది వర్షం. అక్కడ హైయెస్ట్ హైట్ లో ఉంటది కదా, మీకు సముద్రం మీకు దూరం ఏం కాదు. మీకు సింహాచలం వెళ్ళాలంటే చుట్టూ తిరిగి వెళ్ళాలి, కానీ సముద్రం ఎంత దూరం ఉంటుందండి, 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల లోపే ఉంటది. అది ఎప్పుడు వర్షం పడతానంటది. ఇంజనీర్లు తెలియదా, లేకపోతే ప్రభుత్వాధికారులకి మన ప్రభుత్వ పెద్దలకు తెలియదా? ఎందుకు అంత నిర్లక్ష్యం వహించారు అనేది. అది బాహుబలి కూడా అండి, అది మామూలు కూడా కాదు. మీకు ఒక మనిషి నుంచుంటే ఆ పైన 5 నుంచుని అంత ఎత్తది, అంత పెద్ద కూడా నిర్లక్ష్యంగా కట్టారంటే అది నాటే జోక్. మీకు పునాది రాళ్ళు కట్టినయే బలంగా ఉంటున్నాయి. ఇందాక పెద్దలు ఆయన చెప్పారు, టీడీపీ ప్రతినిధి గారు. అప్పుడు కట్టినవి మరి అన్ని రాళ్ళతో కట్టినాయి కదా, ప్రకాశం బ్యారేజ్ కానీ ధవళేశ్వరం బ్యారేజ్ కానీ లేకపోతే నాగార్జున సాగర్ కానీ రాళ్ళతో కట్టినాయి కదా. రాళ్ళతో కట్టినా బలంగా ఉన్నాయేమో. చూడండి, మీరు చూపెడుతున్నారు ఎలాగ గుట్ట పూసినట్టు ఉన్నాయో. అసలు ఎక్కడైనా మీకు సిమెంట్ కనబడుతుందా? దాంట్లో సిమెంట్ అంటుకున్నట్టు ఏమైనా కనబడుతుంది చెప్పండి. ఎందుకంత నిర్లక్ష్యం? చాలా తప్పండి. భక్తుల మనోభావాలతో ఆడుకుంటే అది చాలా ప్రాబ్లం అవుతుంది, అది అపశకనం అవుతుంది అనకూడదు. కానీ ప్రభుత్వం చాలా త్వరగా దీని మీద చర్యలు తీసుకుని ఇంకెప్పుడు ఎన్నడూ కూడా జరగకుండా తీసుకుంటే చాలా మంచిది. ఓకే సార్.